హాయ్ ఫ్రెండ్స్, సన్వి క్యాటరింగ్ టుడే స్పెషల్ క్యారెట్ హల్వా. ముందుగా క్యారెట్ బాయిల్ చేసుకోవాలి. క్యారెట్ బాయిల్ అయిన తర్వాత నెయ్యి గోరువెచ్చగా అయిన తర్వాత జీడిపప్పులు తగినంత, అంటే మనము ఎంత క్వాంటిటీ క్యారెట్ వేసుకుంటున్నామో దానికి సరిపడ. ఓకే, బాయిల్ చేసుకున్న క్యారెట్ను నెయ్యి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో వేసుకొని బాయిల్ మంచిగా వేపుకోవాలన్నమాట. నెయ్యిలో వేపుకుంటే నెయ్యి వాసన గుమ్మలు ఉంటుంది. క్యారెట్ నెయ్యిలో మగ్గిన తర్వాత కోవా సరిపడా, క్యారెట్కు సరిపడా క్వాంటిటీ కోవా ప్లస్ క్యారెట్ రెండు మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కోవా క్యారెట్ మంచిగా మిక్స్ అయిన తర్వాత తగినంత షుగర్, కోవా పంచదార కరిగిన తర్వాత ఈ విధంగా దగ్గరకు అవుతుంది అన్నమాట. ఇది ఆల్మోస్ట్ దగ్గర అయిపోయిందండి. ఇది రెడీ అవుతుంది. ఫైనల్ యాలకుల పొడి, ఇలాచి, ఫైనల్గా అంతా రెడీ అయిన తర్వాత నేతితోని రుచి నంబర్ 1 నెయ్యి అండి, మంచిది. బఫెలో ఘీ. క్యారెట్ హల్వా కంప్లీట్ అండి. ఫైనల్గా మనం ముందు నేతిలో దూరగా వేయించుకున్న జీడిపప్పులు పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా క్యారెట్ హల్వా రెడీ అండి. క్యారెట్ హల్వా అనేది హెల్త్కు, క్యారెట్ చాలా మంచిది శరీరానికి, మీకు కూడా తెలుసు. అది న్యాచురల్ ఐటమ్, ఇందులో ఎక్కువగా మసాలాలు కానీ అలాంటివి ఏముండవు. పాలతో తయారు చేసిన కోవా, న్యాచురల్ ప్రకృతి పండించింది క్యారెట్, పంచదార, నెయ్యి, జీడిపప్పు. ప్రకృతి పరంగా చాలా బెస్ట్ ఇది.